ఇక బైరా అయితే కార్తీక్తో ఇలా అంటూ ఉంటాడు. చూడు, నువ్వు నాకు అడ్డు రాకపోవడమే మంచిది. నువ్వు ఎప్పుడైనా దారిలో నడుస్తూ ఉన్నప్పుడు లారీలు నీ మీద వెళ్ళొచ్చు. నీకు ఒక ఫ్యామిలీ ఉంది అనుకుంటాను, నీకు ఒక కూతురు ఉందనుకుంటాను అంటూ బెదిరిస్తూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే, ఏంటి నువ్వు అందరినీ బెదిరించినట్టే నువ్వు నన్ను బెదిరిద్దామనుకుంటున్నావా? నీకు నా గురించి ఇంకా పూర్తిగా తెలియదు. ఏంటి అన్నావు? నువ్వు నా కూతురు గుజ్జోలికి వచ్చావు కదా. నీకు ఒక విషయం గుర్తుందో లేదో, పూర్వం పల్లెటూర్లను కాపాడడానికి అప్పట్లో కత్తి పట్టుకొని పోతురాజులను నిలబెట్టేవారంట. ఆ పోతురాజు ఆ కత్తిని వాడాడో లేడో నాకు తెలియదు, కానీ నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ఖచ్చితంగా కత్తిని వాడుతాను, జాగ్రత్త అంటూ కార్తీక్ వైరాకు ఇక వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటాడు. చూడు, ఒకటి గుర్తుపెట్టుకో, నా అన్న వాళ్ళు అంటే నా ఫ్యామిలీ మాత్రమే కాదు, అందులో కంపెనీ వర్కర్స్ కూడా ఉంటారు. నువ్వు ఎవ్వరి జోలికి వచ్చినా నీ అంతం తప్పదు చూడు అని కార్తీక్ అయితే హెచ్చరిస్తూ ఉంటాడు. నేను కారు డ్రైవర్ని అని మాత్రమే అని నువ్వు అనుకుంటున్నావు. కరెక్టే, నేను డ్రైవర్ని, కారును నడుపుతాను, కంపెనీని నడుపుతాను. ఏదైనా తేడా వచ్చి రిపేర్ అయితే కారును రిపేర్ చేయగలను, కంపెనీని రిపేర్ చేయగలను. నీలాంటి వాడు ఎంతమంది వచ్చినా వాళ్ళని తరిమి తరిమి కొట్టగలను, జాగ్రత్త అంటూ కార్తీక్ వైరాను గట్టిగా హెచ్చరిస్తూ ఉంటాడు. ఇక వైరా అయితే ఇలా అంటూ ఉంటాడు. చూడు, ఆ రోజు వేలంపాటలో నేను ఓడిపోవడానికి కూడా కారణం నువ్వని తెలిసింది. నా పతనానికి కారణమైన ఎవ్వరిని నేను ఊరికి వదిలిపెట్టను అంటూ వైరా బెదిరిస్తూ ఉండగా ఇక కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు. చూడు వైరా, ఇక్కడ ట్రాన్స్ఫారం దగ్గర ఎక్కడైనా ఇది డేంజర్ అని ఒక బాక్స్లో రాసి ఉంటుంది. నీకు బాగా తెలుసు అనుకుంటాను. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నది కూడా ట్రాన్స్ఫారం దగ్గరే, అది గుర్తుపెట్టుకొని మాట్లాడు, నీకే డేంజర్ అంటూ కార్తీక్ హెచ్చరిస్తూ ఉంటాడు. ఇక వైరా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. చూడు వైరా, నాతో వైరం పెట్టుకోవాలి అని నువ్వు అనుకుంటున్నావు. నీకు తెలియకముందే 10 కోట్ల నష్టం కలిగించాను. ఇప్పుడు తెలిసి నాతో పెట్టుకోవాలనుకుంటున్నావు. మరి నీ ఇష్టం. నేను నాతో పెట్టుకున్న వాళ్ళని ఎవరిని అంత తేలిగ్గా వదిలిపెట్టాను. నేను రూల్స్ పాటించను. ఒకసారి బరిలో దిగాక నేనే రూల్స్ని సెట్ చేస్తాను అంటూ కార్తీక్ ఇంకా రెచ్చిపోయి తనకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. చూడు, నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక బాగా గుర్తుపెట్టుకుంటావు అనుకుంటాను అంటూ కార్తీక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక వైరా వెనకాల ఉన్న మురళి అనే అతను, సార్, ఇతను చూస్తుంటే నిజంగానే ట్రాన్స్ఫారంలా ఉన్నాడు, అతన్ని ముట్టుకోకపోవడమే మనకు మంచిది అని హెచ్చరిస్తూ ఉండగా ఇక వైరా కోపంగా, రేయ్, ఎవరు ఎంతటి వాళ్ళో నాకు బాగా తెలుసు, అయినా ట్రాన్స్ఫారంని ఎలా కూల్చాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఉచిత సలహాలు ఏమీ ఇవ్వకు, ఎవరిని వదిలిపెట్టను అంటూ వైరా కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు కాశీ దాసుతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నాన్న, అడిగేది మిమ్మల్ని, అసలు జ్యోత్స్నక్క మిమ్మల్ని ఎందుకు కలవాలనుకుంది, ఏం మాట్లాడింది చెప్పండి అంటూ గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఇక దాసు తన మనసులో అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు. ఇంకా నయం, ఏం మాట్లాడిందో విన్నాడు కాదు అని అనుకుంటూ, ఏం మాట్లాడిందిరా? ఇక రోడ్డుపై వెళ్తూ ఫోన్ మాట్లాడుకుంటూ నన్ను చూసి ఆగింది, అంతే. ఇక నన్ను చూసి, కాశీ జాబ్ ఎలా ఉంది, ఇప్పుడు జాబ్ లేదంట కదా, నేను ఎక్కడైనా జాబ్ చూసి మీకు కాల్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది అని దాసు కవర్ చేస్తూ ఉండగా ఇక కాశీ అయితే ఇలా అంటూ ఉంటాడు. నాన్న, ఇప్పుడు నా వయసు 10 ఏళ్ళు అయినా కూడా మీరు చెప్పింది నేను నమ్మేవాడిని కాదు, మంచిగా నిజం చెప్పండి అంటూ మళ్ళీ అడుగుతూ ఉంటాడు. నాన్న, అడిగేది మిమ్మల్ని, నిజం చెప్పండి అని కాశీ అడుగుతూ ఉండగా ఇక దాసు, అరే ఏం లేదని చెప్పాను కదా అని అంటూ ఉంటాడు. అవునా? ఏమీ లేకపోతే జ్యోత్స్నక్క మీ చేతులు పట్టుకుని ఎందుకు బతిమలాడుతుంది? మీరెందుకు మొహం సీరియస్గా పెట్టి మాట్లాడుతున్నారు? నాన్న, నేను అక్కడ మీ మాటలు విని ఉంటే నేను ఇప్పుడు అడిగేవాడిని కాదు, అందుకే అడుగుతున్నాను తెలుసుకోవాలని, చెప్పండి అంటూ అడుగుతూ ఉండగా ఇక దాసు అయితే ఇలా అంటూ ఉంటాడు. రే, ఏంట్రా, నిన్నెప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు తీసుకొచ్చి మాట్లాడుతున్నావు? సరే వదిలేసి వెళ్ళి నీ జాబ్ గురించి చూసుకోపో అని దాసు అంటూ ఉండగా కాశీ, ఏంటి నాన్న, జాబ్ లేకపోతే నాకు ఇంకా అడిగే అధికారం లేదా, ఏమీ తెలుసుకునే అవసరం లేదా
అని అంటుండగా, అలా కాదురా నాన్న, జ్యోత్స్నక్క ఎలాంటిదో నాకు బాగా తెలుసు. అవసరానికి అవతల ఎదుటి మనుషుల్ని వాడుకునే రకం. ప్రతిసారి తన వలలో ఎవరో ఒకరు చిక్కుకుంటూ ఉంటారు. ఎందుకంటే నేను తన వలలో చిక్కుకొని బలైన వాణ్ణి. ఈసారి నీ వంతు అనుకుంటా. కానీ నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ప్రతిసారి జ్యోత్స్నక్క ఎదుటి వాళ్ళని భయపడుతూ ఉంటుంది. కానీ నిన్ను చూసి జ్యోత్స్నక్క భయపడ్డం ఏమిటి? అసలు ఏం జరిగింది? ఏం అడుగుతుంది? నిన్ను చూసి ఎందుకు భయపడుతుంది? అసలు నిన్ను ఏం అడుగుతుంది నాన్న అంటూ కాశీ అడుగుతూ ఉండగా, ఇక దాసు కలగజేసుకొని, ఏం లేదని చెబుతున్నాను కదరా, ఎందుకు అంతలా అడుగుతున్నావు? లేదు నాన్న చెప్పండి అని కాశీ అడుగుతూ ఉండగా, ఇక దాసు అయితే, రేయ్, మనసులు ఖాళీగా ఉంటే ఏదైనా అవసరానికి మించి ఆలోచిస్తూ ఉంటారు నీలాగనే. నీ కంట్లో ఇది పడ్డగానే దాన్ని నీ అవసరానికి మించి ఆలోచిస్తున్నావు. అది అసలు అనవసరం తెలుసా అని దాసు అంటూ ఉండగా, అవును నాన్న నిజమే, నాకు ఉద్యోగం లేదు ఒప్పుకుంటాను. ఇప్పట్లో నాకు రాదు, ఆ విషయం కూడా నాకు తెలుసు. కానీ నా మీద నమ్మకం ఉన్న వ్యక్తివి నువ్వు ఒక్కడివే అనుకున్నాను. కానీ నువ్వు కూడా అందరిలాగా తయారయ్యావు అని కాశీ అంటూ ఉండగా, దాసు ఏంట్రా, ఏంటి నువ్వు మాట్లాడేది ఏంటి? అసలు నువ్వు నా గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటాడు. ఓకే నాన్న, నువ్వేమి చెప్పకు, నువ్వు చెప్పవు కూడా. ఎందుకంటే ఇప్పుడు నాకు జాబ్ లేదు కదా. జాబ్ లేకపోతే నేను ఎందుకు పనికిరాని వాడినని మా ఆవిడ అనుకుంటుంది. పర్లేదు. అలాగే మా మామయ్య కూడా నా గురించి అలాగే అనుకుంటున్నాడు. పర్లేదు. కానీ ఇప్పుడు నువ్వు కూడా నన్ను అలాగే అనుకుంటున్నావు చూడు, అదే నాకు కొంచెం బాధ కలిగిస్తుంది అని కాశీ అంటూ ఉండగా, ఇక దాసు అయితే, రే, అలాంటిది ఏమీ లేదురా, అనవసరమైన విషయాల గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు అని అంటున్నాను, అంతే, అర్థం చేసుకోరా అని దాసు అయితే కాశీకి నచ్చ చెబుతూ ఉంటాడు. ఇక దాసు అయితే ఇలా అంటూ ఉంటాడు, రే ఆపురా, చాలు, ఇంకా ఎక్కువగా ఆలోచించకు నువ్వు. అసలు ఏంట్రా మాట్లాడుతున్నావు నువ్వు? మీ భార్య మామను ఆడిపోసుకోవడం ముందు మానేసి, నీ కోపం ఏమైనా ఉంటే అది మనుషులపైన కాదు. నీకు జాబ్ రాలేదు కదా, ఆ జాబ్ వెతుకలాట మీద చూపించు, అప్పుడు తెలుస్తుంది నీకు అని ఇక దాసు అంటూ ఉండగా, ఇక కాశీ అయితే కలగ చేసుకొని కోపంగా ఇలా అంటూ ఉంటాడు, శభాష్ నాన్న, నువ్వు కూడా వాళ్ళలాగనే నువ్వు నన్ను ఆలోచించడం మొదలుపెట్టావు. వాళ్ళలాగనే నువ్వు నన్ను చూస్తున్నావు. కరెక్టే, నాకు జాబ్ లేనందుకు నాకు ఎవరు విలువ ఇవ్వడం లేదు. అందులో ఇప్పుడు నువ్వు కూడా జమ అయ్యావు అని కాశీ అయితే కోపంగా అరుస్తూ ఉంటాడు. ఇక కాశీ కలగ చేసుకొని ఇలా అంటూ ఉంటాడు, నువ్వు నువ్వు అసలు నాకేం చేసావో ఆలోచించు, నేనేం చేస్తున్నానో కాదు. నువ్వు నాకు సహాయంగా ఏం చేసావో అది ఆలోచించు. నీ కొడుకు కోసం నువ్వేం చేసావో అది ఆలోచించు. నీకు మా మామయ్యకు ఇద్దరికి పెద్ద పోలికలు ఏమీ లేవు. ఆయన కూడా కొడుకును వదిలేశాడు, నువ్వు నీ కొడుకును వదిలేశావు. నువ్వు కరెక్ట్గా చెప్పాలంటే చేతగాని తండ్రివి అంటూ రెచ్చిపోయి ఇక కాశీ మాట్లాడుతూ ఉండగా, ఇక దాసు కోపంతో కాశీ ఏ అంటూ చెయ్యెత్తబోతూ ఉంటాడు. ఇంతలో దాసు అంటూ ఇక శ్రీధర్ అయితే అక్కడికి వస్తూ దాసుని ఆపుతూ ఉంటాడు. దాసు, అల్లుడితో పాటు నువ్వు అలా ఆవేశపడిపోయి అలా చెయ్యెత్తుతావేంటి అని అంటూ ఉండగా, బావా, ఇప్పటి వరకు వాడిని పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నేను వాడిపైన ఎప్పుడు చెయ్యెత్తింది లేదు బావా అని అంటూ ఉండగా, నేను అంతా విన్నాను. తండ్రి కొడుకులు ఏదో మాట్లాడుతున్నారు కదా, మధ్యలో రావడం మంచిది కాదు అని నేను అక్కడే ఆగిపోయాను. అల్లుడు నోరు జారారు, నువ్వు చెయ్యి ఎత్తావు. అది కాదు బావా అని దాసు అంటూ ఉండగా, ఇందులో నీ తప్పేమీ లేదులే, సరే అల్లుడితో నేను మాట్లాడతాను కానీ నువ్వు వెళ్ళు అని శ్రీధర్ చెప్పగా, ఇక దాసు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. జ్యోత్స్న అవసరానికే వస్తుంది, కరెక్టే. తన అవసరం ఏదో చెప్పి మీ నాన్నతో మాట్లాడి వెళ్ళిపోయింది. మీ నాన్నకు ఇప్పట్లో ఆ విషయం ఏంటో చెప్పడం ఇష్టం లేదు. దాన్ని అంతటితో వదిలేయచ్చు కదా, దాన్నే పట్టుకొని ఎందుకు పీకులాడుతున్నావు అంటూ శ్రీధర్ అడుగుతూ ఉండగా, ఇక స్వప్న కలుగ చేసుకొని ఈ మనిషికి ఇప్పట్లో ఏం మాట్లాడినా ఇక దానికి పెడార్థాలు తీస్తున్నాడులే డాడీ. ఏం మాట్లాడినా నాకు జాబ్ లేదన్న విషయంతో వీళ్ళందరూ నన్ను చిన్న చూపు చూస్తున్నారని అందరినీ ఆడిపోసుకుంటున్నాడు. ఇప్పట్లో ఆయనకు ఎవరి గురించి అర్థం కాదులే డాడీ అని అంటూ ఉండగా, ఇక శ్రీధర్ కలుగ చేసుకొని పిల్లలు ఇలా ఆడిపోసుకుంటూ ఉంటే భర్తలకి ఎప్పటికీ మనశ్శాంతి ఉండదు. ఇక్కడ వాళ్ళని అర్థం చేసుకునే అవసరమే రాదు.
కావేరి, స్వప్నను లోపలికి తీసుకెళ్ళు అని శ్రీధర్ చెబుతూ ఉండగా, లేదు డాడీ, నేను వెళ్ళగలను అంటూ స్వప్న కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కావేరి, నువ్వు కూడా వెళ్ళు అంటూ శ్రీధర్ చెప్పగా, ఇక కావేరి వెళ్ళబోతూ ఇక ఆగి కాశీని చూసి ఇలా అంటూ ఉంటుంది, మీ నాన్నగారు మిమ్మల్ని వదిలేసి వెళ్ళారు కాబట్టి స్వప్న అలా మాట్లాడింది, మీరేమి తప్పుగా తీసుకోకండి అల్లుడు గారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చూసావా అల్లుడు, మనం చేసే పని ఎంతమందిని కదిలిస్తుందో చూసావా? జ్యోత్స్న మీ నాన్నను ఏదో అడిగింది అని నువ్వు అడగడం తప్పు కాదు, కానీ వదిలేయి, నేను చెప్పను అని అన్నప్పుడు అక్కడితో వదిలేస్తే సరిపోయేది కదా. అది కాదు మామయ్య, అదేంటో తెలుసుకోవాలి కదా అని అంటూ ఉండగా, అక్కడ ఏమీ లేదు కాబట్టే మీ నాన్నగారు నీకు ఏమీ చెప్పలేదు. ఏదైనా ఉంటే దాసు నీతో ఖచ్చితంగా చెప్పేవాడు. దాసు చాలా మంచివాడు. అలాంటి మంచివాడికే నీ మీద చెయ్యెత్తి ఎంత కోపం వచ్చిందంటే తను లోపల ఎంత బాధపడి ఉంటాడు. నా కోసం నువ్వేం చేశావు నాన్న అని అడిగావు కదా. మీ నాన్నను దాసే కాదు, ఏ తండ్రి అయినా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేడు. ఇంకోసారి నువ్వు అలాంటి ప్రశ్నలు అనకు. ఒక కొడుకు తన తండ్రిని నువ్వు నా కోసం ఏం చేశావు నాన్న అని అడిగితే ఆ తండ్రి ఎంత బాధపడతాడో ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు. నీకు ఒక కొడుకు పుట్టి వాడు ఆ మాట అన్నప్పుడు ఆ బాధ ఏంటో, ఆ బాధ విలువ ఏంటో నీకు అప్పుడు అర్థమవుతుంది అని శ్రీధర్ చెబుతూ ఉంటాడు. ఇక కాశీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఈ చూడు, ఇంకొకసారి దాసుని ఎప్పుడు బాధ పెట్టకు. నీకు నీ బాధను పంచుకోవడానికి, లేకపోతే నీ సంతోషాలను పంచుకోవడానికి నీకు చాలామంది ఉండొచ్చు, కానీ దాసుకు, మీ నాన్నకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు, అది గుర్తుపెట్టుకో అని శ్రీధర్ చెబుతూ ఉంటాడు. అలా చెప్పి శ్రీధర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక కాశీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు శివన్నారాయణ జ్యోత్స్నతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. 1 వీక్లో మళ్ళీ బోర్డు మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుందామని నేను అందరికీ చెప్పి వచ్చాను. ఇక జరిగింది అందరికీ తెలుసు. కంపెనీ ప్రాఫిట్ కోసం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక నువ్వు సీఈఓగా కంపెనీని నడపలేవని నాకు అర్థమైపోయింది. నువ్వు అన్ని నష్టాలే చూపించావు. నెక్స్ట్ మీటింగ్లో కంపల్సరీ ఇక సీఈఓగా నువ్వు వద్దు అని అంటారు. అంతవరకు తెచ్చుకుంటే మన పరువు పోయినట్టే. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని ఇక శివనారాయణ అంటూ ఉండగా, ఇక పారిజాతం కలగచేసుకొని, అందుకే ఏం నిర్ణయం తీసుకున్నారు, ఇప్పుడు ఏమంటున్నారు అంటూ కలగచేసుకొని అడుగుతూ ఉంటుంది. జ్యోత్స్నను రాజీనామా చేయమంటున్నాను అని శివనారాయణ అంటూ ఉండగా, ఇక ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. నేనెందుకు రాజీనామా చేయాలి, అయినా నేను చేసిన తప్పేంటి అని జ్యోత్స్న అంటూ ఉండగా, ఇక దశరథ కలగజేసుకొని, నువ్వు చేసిన తప్పేంటో నీకు ఇంకా అర్థం కాలేదా అని అంటూ ఉండగా, ఏంటి, వ్యాపారం అన్నాక లాభ నష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఆ మాత్రం దానికే నేను రాజీనామా చేయాలా? అంతెందుకు, మీరు సీఈఓగా ఉన్నప్పుడు కంపెనీకి నష్టాలే రాలేదా, లేకపోతే బావ సీఈఓగా ఉన్నప్పుడు నష్టాలే రాలేదా, చెప్పండి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక దశరథ వచ్చాయి, కానీ ఎప్పుడూ కంపెనీ గ్రాఫ్ ఇలా పడిపోలేదు, నేను నిలబెట్టుకుంటాను అని జ్యోత్స్న అంటూ ఉండగా, ఇక దశరథ అయితే ఇలా అంటూ ఉంటాడు, ఆ నమ్మకం ఎవరికీ లేదు అంటూ ఉండగా, ఏంటి మీకా అని జ్యోత్స్న అడుగుతూ ఉంటుంది. కాదు, కంపెనీలో బోర్డు మెంబర్స్ ఎవరికి నీ మీద నమ్మకం లేదు, నువ్వు కంపెనీ గ్రాఫ్ని నిలబెడతావన్న నమ్మకం అస్సలే లేదు అని చెబుతూ ఉంటాడు. మీరు కంపెనీ బోర్డు మెంబర్స్ గురించి భయపడుతున్నట్టు లేదు, వాళ్ళ వెనకాల ఉన్న వైరా గురించి చూసి భయపడుతున్నట్టుగా ఉంది. మీరు నన్ను సపోర్ట్ చేయాలి, నన్ను ప్రమోట్ చేయాలి కదా అని అంటూ ఉండగా, నిన్ను ప్రమోట్ ఎప్పుడో చేశాము, నిన్ను సపోర్ట్ కూడా చేశాము, కానీ నువ్వే దాన్ని నిలబెట్టుకోలేదు అని శివనారాయణ అయితే అంటూ ఉంటాడు. మీరంతా బావ ట్రాప్లో పడిపోయారు, మీరు బావ గురించి ఆలోచిస్తున్నారు అని జ్యోత్స్న అంటూ ఉండగా, ఏంటి, నీకు ఈరోజు ఏం జరిగిందో అర్థం కాలేదా, వాడి వల్లే ఈరోజు మనము ఇలా ఉన్నాము, ఇక బోర్డు మెంబర్ ముందర మన మర్యాద తగ్గింది అని అంటూ ఉండగా, ఏం చేశాడు, ఆ బోర్డు మెంబర్స్ని బెదిరించడమా అని అంటూ ఉండగా, ఆ పని నువ్వు కూడా చేయలేదు కదా అని శివనారాయణ అంటూ ఉంటాడు. ఆ పని నేను చేసి ఉంటే మీరు నన్ను మోసం అనేవాళ్ళు, నన్ను అసలు ఒప్పుకునే వాళ్ళే కాదు అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. నువ్వు అందరి ముందు చీ అనిపించుకునే పనే చేశావు జ్యోత్స్న,
ఇప్పుడు కార్తీక్తో నువ్వు పోల్చుకోకు అని దశరథ అంటూ ఉండగా, నీకు నేనేం చేసినా కూతురు కంటే మేనల్లుడే బాగా కనిపిస్తాడు డాడీ నీకు అని అంటూ ఉండగా, ఇక దశరథ ఎస్ అవును, నాకు నా మేనల్లుడే కనిపిస్తాడు. అవును, నాకు కార్తీక్ ఎప్పుడు గొప్పగానే కనిపిస్తాడు. ఎందుకో తెలుసా, కంపెనీకి మీరిద్దరూ సీఈఓగా పనిచేశారు. అయితే నువ్వు ఏం చేసావు, బోర్డు మీటింగ్లో 50% షేర్స్ తను తీసుకున్నాడు అనగానే, తీసుకోండి మాకు కూడా 50% షేర్స్ ఉన్నాయి అన్నావు. అంటే తనను మన కంపెనీలోకి వెల్కమ్ పలికినట్టే కదా. ఇప్పుడు ఆ వైరా మన గురించి ఎప్పుడెప్పుడు సందు చిక్కుతుందా, మన మీద ఎప్పుడెప్పుడు పగ తీర్చుకుందామా అని వెయిట్ చేస్తున్నాడు. నువ్వు కంపెనీలోకి వెల్కమ్ చెప్పి వానికి ఆ అవకాశం ఇచ్చినట్టే కదా. కానీ కార్తీక్ గాడు ఏం చేశాడు, అసలు లేని కాజేదో ఒకటి తీసుకువచ్చి ఆ రూల్ ఏదో కంపెనీ రూల్ అన్నట్టు పెట్టి ఇక తనను బెదిరించాడు. ఇక బోర్డు మెంబర్స్ని బెదిరియడం వల్లే కదా వైరా మన కంపెనీలోకి అడుగు కూడా పెట్టకుండా చేశాడు. మరి కార్తీక్ నా విషయంలో ఎప్పుడు గొప్పగానే ఉంటాడు, కార్తీక్ విషయంలో నేను ఎప్పుడూ గొప్పగానే ఆలోచిస్తాను అని ఇక దశరథ అయితే అంటూ ఉండగా, జ్యోత్స్న కోపంగా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా నీకు కార్తీక్ ఉన్న తేడా ఏంటో, అసలు నేను కార్తీక్ని ఎందుకు అంత గొప్పగా చూస్తానో అర్థమయ్యిందా అని దశరథ అంటూ ఉంటాడు. సరే, ఇప్పుడు అయ్యింది, ఇక నువ్వైతే కంపెనీ సీఈఓగా రాజీనామా చేయాల్సిందే అని దశరథ అంటూ ఉండగా, జ్యోత్స్న సారీ డాడీ, నేను రాజీనామా చెయ్యను అని అంటూ ఉండగా, ఎందుకు అంటూ శివనారాయణ ప్రశ్నిస్తూ ఉంటాడు. నేను ప్రూఫ్ చేసుకోవడానికి మీరు సమయం ఇచ్చారు అని అంటూ ఉండగా, ఆ సమయం ఎప్పుడో అయిపోయింది, నువ్వు ప్రూవ్ చేసుకోలేదు కదా, నీకు ఇచ్చిన సమయంలో 3 వారాలు ఎప్పుడో గడిచిపోయాయి, ఇంకా ఏముంది అని దశరథ అంటూ ఉండగా, ఇంకా 1 వారం మిగిలే ఉంది కదా డాడీ, ఇక నీకు ఇంత టైం ఇచ్చాము అయినా నువ్వేది ప్రూవ్ చేసుకోలేకపోయావు. ఇక వచ్చే వారం మీటింగ్లో ఇక బోర్డు మెంబర్స్ ఒక నిర్ణయానికి వచ్చి కొత్త సీఈఓని ఎంచుకుంటున్నారు అని అనగానే ఇక జ్యోత్స్న పారిజాతం ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అప్పటిదాకైనా నాకు కనీసం టైం ఇవ్వండి అని జ్యోత్స్న అయితే అడుగుతూ ఉంటుంది. సరే, అప్పటి వరకు నీకు టైం ఇస్తున్నాను, కానీ ఆ రోజు బోర్డు మెంబర్స్ అందరూ కలిసి ఎవరినైతే సీఈఓగా ఎన్నుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ నిర్ణయమే ఫైనల్ అవుతుంది. ఇక అది మాత్రం బాగా గుర్తుపెట్టుకొని ప్రవర్తించు అంటూ శివనారాయణ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దశరథ కూడా జ్యోత్స్న వైపు చూస్తూ, నువ్వే మర్యాదగా తప్పుకుంటే మంచిది అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక సుమిత్ర కూడా జ్యోత్స్న దగ్గరికి వచ్చి, చూడు జ్యోత్స్న, నేను జరిగిందంతా విన్నాను. ఇక పరువు పోగొట్టుకోవడం కంటే పదవి పోగొట్టుకోవడమే ఉత్తమం అని నేను అనుకుంటున్నాను. ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక పారిజాతం కూడా జ్యోత్స్న దగ్గరికి వచ్చి, మనవరాలా, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు అని అంటూ ఉండగా, ఇక జ్యోత్స్న కోపంగా, నువ్వు కూడా నా తప్పులు ఎంచుతున్నావా, నువ్వు కూడా నా తప్పునే చూస్తున్నావా అని అంటూ ఉండగా, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది తప్పొప్పుల గురించి కాదు, వాటిని తూకం వేయడం గురించి కూడా కాదు. ఇప్పుడు నువ్వు కంపెనీని గురించి మాత్రమే ఆలోచించాలి. నువ్వు కంపెనీకి సీఈఓగా ఎలా అవ్వాలి అన్న దాని గురించి మాత్రమే ఆలోచించాలి అని పారిజాతం అయితే జ్యోత్స్నకి చెబుతూ ఉంటుంది. ఇక మరోవైపు దాసు ఒంటరిగా కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. వాడి మీద చెయ్యి వెత్తకుండా ఉండాల్సింది, కానీ వాడికి ఎలా చెప్పగలను, నా గుండెలో బరువెక్కిన ఈ భారాన్ని వానికి ఏమని చెప్పగలను అని అలా ఆలోచిస్తూ ఉండగా, ఇంతలో అక్కడికి శ్రీధర్ వస్తాడు. దాసు, నేను నీతో మాట్లాడాలని వచ్చాను, ఇదిగో కాఫీ తీసుకొచ్చాను, తీసుకో అని అంటూ ఉండగా, అదేంటి బావా, కాఫీ నువ్వు తీసుకొచ్చావు అని అంటూ ఉండగా, నచ్చే మనిషి కోసం ఏమైనా చేయాలి అనిపిస్తుంది, అందుకే నాకు నువ్వు బాగా నచ్చావు, అందుకే నీకోసం నేను కాఫీ తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు. సరే, ఇప్పుడు జరిగిన విషయాల గురించి నువ్వు మళ్ళీ కాశీతో ఏం డిస్కషన్ చేయకు బావా అని అంటూ ఉండగా, సరే బావా అని దాసు అంటూ ఉంటాడు. అది సరే, కాఫీ ఎలా ఉంది అని అంటూ ఉండగా, చాలా బాగుంది అని దాసు అంటూ ఉండగా, నాకు మాత్రం ఏమీ రుచించట్లేదు అని అంటూ ఉండగా, ఏమైంది బావా, ఏమైంది, కారణం ఏంటి అని అడుగుతూ ఉండగా, ఈ వయసులో మనకు కారణాలు ఏమవసరం చెప్పు, ఎదుగుతున్న పిల్లల్ని చూసి మనకు ఏదో బాధ కలుగుతూ ఉంటుంది. ఏంటి బావా, నీ బాధ స్వప్న గురించా అని అంటూ ఉండగా, లేదు నా కొడుకు కార్తీక్ గురించి అని అంటూ ఉండగా, కార్తీక్ బంగారం బావా అని అంటూ ఉండగా, అవును తెలుసు, అది ఉండాల్సిన చోటులో లేదు కదా అని అంటూ ఉంటాడు.
కారణం ఏంటో తెలియదు. నా కొడుకు కార్తీక్ తన భార్యతో కలిసి ఇక శివనారాయణ మామ ఇంట్లో ఊడిగం చేస్తున్నాడు. కారణం ఏంటిరా అంటే నా భార్య దీప అని అంటాడు. ఆ దీపకు కారణం తెలుసని అడిగితే తను ఏది సమాధానం చెప్పదు. ఇక అక్కడి నుండి వెళ్ళిపోయే అవకాశం ఉన్నా వెళ్ళకుండా ఆ ఇంటిని పట్టుకొనే వేలాడుతూ ఉన్నాడు. అక్కడే ఊడిగం చేస్తూ ఉన్నాడు. అదే నాకు నచ్చట్లేదు. ఇక కారణం ఏంటి అని అంటే ఎవ్వరూ సమాధానం చెప్పట్లేదు అని ఇక శ్రీధర్ అంటూ ఉండగా ఇక దాసు అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. దీప ఆ ఇంటి వారసురాలు బావా. దీపను ఆ ఇంటికి చేర్చడానికే కార్తీక్ అక్కడ అంతలా వెట్టి చాకిరి చేస్తూ ఊడిగం చేస్తూ ఉన్నాడు అని తన మనసులో ఈ విషయం నీ గురించి చెప్పలేను అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు దాసు. ఇక శ్రీధర్ అయితే ఇలా అంటూ ఉంటాడు. పోనీ ఈ విషయం గురించి ఏమైనా అత్తకు తెలుసా అంటే ఆవిడకు ఏమీ తెలియనట్టే ఉంది. పోనీ ఈ విషయంలో నువ్వేమైనా కనుక్కోగలవా అని ఇక శ్రీధర్ అడుగుతూ ఉండగా ఇక దాసు అయితే ఇలా అంటూ ఉంటాడు. కార్తీక్ చేస్తున్నాడు అంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. కానీ ఆ విషయం నేను ఎలా కనుక్కోగలను బావా అని అంటూ ఉంటాడు. ఇక శ్రీధర్ అయితే నాకు తెలుసు ఏదో సంబంధం ఉంది. నాకు కార్తీకే చెప్పాడు. నువ్వు ఆలోచించే అవసరం లేదు నాన్న. ఇప్పుడు నువ్వు ఆలోచించక ముందే ఆ విషయం నీకు తెలుస్తుంది అని వాడే చెప్పాడు అని శ్రీధర్ అంటూ ఉండగా ఇక దాసు అయితే ఇలా అంటూ ఉంటాడు. కార్తీక్ ఏ పని చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది బావా. తను మంచి కోసమే చేస్తూ ఉంటాడు అని అంటూ ఉండగా ఇక అది వాడే చెప్పాడు. వాడి భార్య గురించి అన్నట్టు వాడే చెప్పాడు అని శ్రీధర్ అంటూ ఉంటాడు. సరే నేను నిన్ను ఒక విషయం అడుగుతాను, నువ్వు చెప్పు నిజము అని అంటూ ఉండగా కానీ నిన్ను అడగకూడదు అనుకున్నాను కానీ అడగక తప్పటట్లు లేదు. జ్యోత్స్న నిన్నెందుకు కలిసింది అని శ్రీధర్ అడుగుతూ ఉండగా ఇక దాసు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. చూడు నువ్వు అన్నింటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం జరిగిన విషయమంతా చెప్పాల్సిన అవసరమూ లేదు. నా కొడుకు దీప కోసం ఆ ఇంట్లో ఊడిగం చేయడానికి ఇక నేను డబ్బులు ఇస్తా అన్నా వద్దు అని చెప్పడానికి జ్యోత్స్న నీ దగ్గరకు వచ్చి కలవడానికి ఇక నా కొడుకు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉన్నా చేసుకోకపోవడానికి ఈ నాలుగింటికి మాత్రమే సమాధానం ఇస్తే చాలు చెప్పు దాసు అని శ్రీధర్ అయితే అడుగుతూ ఉంటాడు. ప్లీజ్ ఉంటే చెప్పు దాసు, నేను నా కొడుకుని కాపాడుకుంటాను అని అంటూ ఉండగా నాకు తెలియదు బావా అని అంటూ ఉండగా తెలియకపోతే తెలియకపోయింది. పోనీ ఎలా తెలుసుకోవాలో అదైనా చెప్పు అని అంటూ ఉండగా అది నాకెలా తెలుస్తుంది బావా అని దాసు సమాధానం ఇస్తూ ఉంటాడు. పోనీ ఏమైనా పారిజాతం అత్తయ్యని అడిగితే ఉపయోగం ఉంటుందంటావా, ఆవిడకి ఏమైనా తెలుసంటావా అని అంటూ ఉండగా తెలుసుకో బావా, అమ్మకి అడిగి తెలుసుకో అని దాసు అంటూ ఉండగా వద్దొద్దు, ఎవరిని అడగాల్సిన పని లేదు. కానీ ఆ కార్తీక్ దాస్తున్న నిజమేంటో నేను ఖచ్చితంగా తెలుసుకోగలను, ఎలాగైనా తెలుసుకుంటాను అని శ్రీధర్ అంటూ ఉండగా ఇక దాసు తన మనసులో నువ్వెప్పటికీ తెలుసుకోలేవు బావా అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. దాసు నేను నిన్నొక విషయం అడుగుతాను అంటూ ఉండగా అడుగు బావా అంటూ ఉండగా నీకు కళ్యాణికి ఒక ఆడబిడ్డ పుట్టింది కదా, పుట్టి చనిపోయింది కదా అని అంటూ ఉండగా అవును బావా అని అంటూ ఉంటాడు. ఇక నీ బిడ్డ పుట్టిన హాస్పిటల్లోనే జ్యోత్స్న కూడా పుట్టింది. అప్పట్లో నీ బిడ్డ చనిపోయింది అని తెలియగానే ఇక వివరాలు అడగడం మర్చిపోయాను. అనవసరమా అని అక్కడ అడగలేదు. కానీ ఇప్పుడు ఎందుకు అడగాలనిపిస్తుంది. అసలు నీ కూతురు ఎలా చనిపోయింది అని ఇక శ్రీధర్ అడుగుతూ ఉండగా ఇక దాసు అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. అసలు నా కూతురు చనిపోతే కదా నీకు వివరాలు చెప్పడానికి అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. నిన్నే దాసు అడిగేది, నీ బిడ్డ ఎలా చనిపోయింది అని అడుగుతూ ఉండగా ఏమో బావా తెలియదు, నేను బయట నుండి వచ్చేసరికి నా కూతురు చనిపోయింది అని నాకు కబురు పంపారు అంతే అని అంటూ ఉండగా సరే ఆ బిడ్డను నువ్వు చూసావా అని అంటూ ఉండగా లేదు బావా నేను చూడలేదు అని అంటూ ఉండగా అవునులే అంత బాధలో నువ్వు మాత్రం ఎలా చూడగలవు అని శ్రీధర్ అంటూ ఉంటాడు. సరేలే దాసు, నా కొడుకు ఏమనుకుంటున్నాడు, నా కొడుకు ఎందుకు ఆ ఇల్లు వదిలి దాటి రావట్లేదో నేను త్వరలోనే కనుక్కుంటాను అని సరే వదిలేసే అని అంటూ ఉండగా ఇక దాసు అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. బావకు అనుమానం మొదలయ్యింది. ఈ విషయం గురించి తెలుసుకునే వరకు వదిలేటట్టు లేడు. ఇక ఈ విషయాన్ని ఎన్నో రోజులు దాచలేమో అని అర్థమవుతుంది.
ఇక జరిగింది చూడడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు శివనారాయణ కార్తీక్తో మాట్లాడుతూ ఉంటాడు. చెప్పండి సార్, ఎందుకు నన్ను ఇలా పక్కకు పిలిచారు చెప్పండి అని అంటూ ఉండగా శివనారాయణ కాసేపు మనము తాత మనవల్లాగా మాట్లాడుకుందామా అని అంటూ ఉండగా, మీ ఇష్టం తాతయ్య చెప్పండి అని అంటూ ఉండగా, రే కార్తీక్, నేను భయపడ్డం నువ్వు ఎప్పుడైనా చూసావా అని అంటూ ఉండగా, లేదు తాతయ్య, మీరు భయపడ్డం మీరు కూడా చూసి ఉండరు అని అంటూ ఉంటాడు. కానీ ఇవాళ నేను భయపడ్డాను రా అని చెబుతూ ఉంటాడు శివనారాయణ. నేను నా జీవితంలో ఎప్పుడూ భయపడలేదు, కానీ శత్రువుని ఎదురుగ్గా ఉంచుకొని ఇక ఇదే నా ఆఖరి రోజు, ఇదే నా పతనం అన్నట్టుగా ఫీల్ అయిపోయాను. ఇక నా వల్ల కాదు, నేను మోయలేనన్ని బరువులు మోచాను. ఈ వయసులో నా వల్ల కాదు. ఇక నాకు ఒక సాలిడ్ ప్లేయర్ కావాలి, అది కత్తి లాంటి ప్లేయర్ కావాలి. అది నువ్వే నా సమస్యలన్నిటికీ పరిష్కారం చూపగలవు. ఇక నువ్వే సీఈఓగా ఉండాలి అని ఇక శివనారాయణ అయితే కార్తీక్తో అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటాడు. ఇక రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో ముందు వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.